అది ఎట్లన్నా నెరవేర్చు. మన ఏం చెప్పినారు, లేదు చేపించేస్తాం. వెనకాల గోడ ఉంది కదా, దాన్ని కూడా తీసేస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర కొద్దిగా ఫైనాన్షియల్ అలాట్మెంట్ కష్టం, కానీ మన వాళ్ళు ధైర్యంగా కొందరు సహకరిస్తారు. అట్లా ఇట్లా కాదు, వాళ్ళ పనులు ఇడిచిపెట్టుకొని పోయి ఇప్పటికీ లే బాబు లేడవాడు. ఎన్ని లోడ్లు వచ్చినాయిరా బాబు? 18 ఏమో వచ్చినాయి, 18 వచ్చినాయి. ఇంకా 12 కావాలా, రెడీ అవుతాను తెచ్చేదానికి. ఉన్నారు సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మీరు కూడా భుజం పెట్టండి అంటాను. అందరి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేనంత మాత్రాన పని చేయకూడదని ఏడ ఉందా? ఉంది, చేయొచ్చు, అందరూ ఉండాలి. అదే చెప్తేనే తాడిపత్రులు పుట్టినాము, కానీ ఎవరైనా తాడిపత్రులు నా ఏం చేసినారని అడిగితే ఎవడు జవాబు చెప్పడు. ఏం చేయొద్దండి. మీ ఇంటి ముందర నీట్గా పెట్టుకోండి, మీ కాలో నీట్గా పెట్టుకోండి, చేతులు అయితే ఒక చెట్టు వేయండి. అంతకన్నా ఏం చేస్తారయ్యా? నిన్న ఒక మీటింగ్ పెట్టండి. ఎందుకంటే అమ్మకు వందనమా ఏదో వచ్చింది, తల్లికి వందనం. అమ్మ అన్నే తల్లి అని ఒకటి లేరబ్బా, మీ అమ్మ నా కొడకలరా. వస్తే మన ఊరికి అప్లికేషన్లు వచ్చి 14,600. 14,600 అయితే ఏమైపోయింది, దాంట్లో 11,000 చిల్లర వచ్చినాయి, 3,000 రాలే. అందరిని పిలిచి ఏ దాంట్లో ఎన్ని తక్కువ, కొందరు 99, 74 ఇట్లుంటే మీరు బుధవారం లోపల డబుల్ డిజిట్ ఉండే వాళ్ళంతా బుధవారంకి ఇవ్వాలి. 3 డిజిట్లు అంటే 100 పైన ఉండేవాళ్ళు గురువారం ఇవ్వాలి. మేము శుక్రవారం ఏం చేసినాము, ఆడే ట్రాన్స్పోర్ట్ వాళ్ళని పెట్టినాము, కరెంట్ వాళ్ళని పెట్టినాము, ఇంకా ఉన్నవాళ్ళు పెట్టినాము. ఎందుకంటే వీళ్ళు పోయి ప్రతిసారి తేవాలంటే. అప్పుడు అడిగిన వాళ్ళందరినీ, సరే ఇంతవరకు మీరు ఏం చేసినారా తాడిపత్రికి అంటే ఎవరు ఏమనలే. ఒక బాబు లేచి మా బువ్వ గడుపుకుంటాను సార్ అని. ఏమనిందే? మా అన్నాన్ని గడుపుకుంటాను సార్, ఏం చేయలేదు సార్ అని. ఇంకోటి లేచి సార్ ప్రమాణంగా చెప్తాను సార్, నా జీవితం అంతా తాడిపత్రులని ఖర్చు పెడతాను సార్ అని అడిగితే దాంట్లో అనంతపురం నుంచి వచ్చేవారు ఉన్నారు. ఏరా నువ్వేట్రా అంటే నేనంతే సార్ అని. లే పొద్దున ఏం తినేవాడు, దోశ తిన్నా. ఆ పిండి ఆడుకునేవరా? అనంతపురంలో కొన్నా సార్. నూనె ఆడుకునేవరా? అందుకోసం వాడే మంచోడు రా, వాడు సంపాదించిందంతా ఖర్చు పెడతాడు, వాడు మంచోడే. ఆ పిల్ల మాట, ఆ పిల్లకి కొత్త చీర తెప్పించి కప్పి పంపించిన. అదే పరిస్థితి అందరూ. మన గారు బాగా పనిచేస్తాడు, అగ్రికల్చర్ ఆయన వచ్చినాడు. సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఏమయ్యా పోతాను అంటే, ఉండు సార్ ఇంకా. లేదు సార్ నా భార్య అంతగా కర్నూలు ఉంది, బాగా కష్టంగా ఉంది సార్, ఏమో టీచర్ సార్ అనే. ఒరి నీ అమ్మ నువ్వేమో మంచోడు అనుకోండి కదరా అనుకొని ఎవరు బాధ్యత తీసుకోవడం ఎక్కువ వద్దు, అందరు చేయరు ఎక్కువ. మీ ఇంటి దగ్గర మీరు ఎంత శుభ్రంగా పెడతారు, మీ ఇంట్లో అట్లే పెట్టండి. ఆ డ్రైనేజ్లోకి ఏమవుతుందండి? నిన్న చూస్తారా పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత తోవాల్సి వచ్చిందో? లోపలికి 22 అడుగులు ఉంది. ఆడ మళ్ళీ లక్ష్మీనాథ్ థియేటర్ దగ్గర 36 అడుగులు ఉంది. అంటే కష్టం కొన్ని అవి చేసే సార్ ఊర్లో బాగుంటుంది. ఇంకా కొందరు ఉన్నారు ఊర్లు తిరిగినారు, అన్నీ తెలుసు, అన్నీ ఇదా ఉంది. అట్లాంటి వాళ్ళు కొద్దిగా ఇట్లా ఏదన్నా టేకప్ చేయండి. ఇప్పుడు మన వచ్చిపోయినారు వెంకటేశ్వర స్వామి, ఏడి నిన్నే స్వామి అండి, ఓ ఏడి ఇనపతామని ఆయన అడుగు ఎన్ని డిఫెక్ట్స్ చూపించినారు, పడిపోయే స్టేజ్కి వచ్చింది. ఏం దామోదర్ ఎన్ని డిఫెక్ట్లు చూపిస్తారు, పడిపోయే పరిస్థితి. ఆ బండపలు కూడా పోగొత్తి రగ్గినాయి చుట్టూ ఉండే మండపాలలో. తర్వాత వచ్చేసి ఇంకా మనకి స్వామి టెంపుల్ అంటే ఇప్పుడు రెడీ చేసినారు. దానికి కూడా ఫ్లోరింగ్ కూడా వేయలేదు. ఆ ఫ్లోరింగ్ కావాలంటే మేము పాత బండ్లు వేసేది, కొత్తవి అయితే మేము కొత్తవి కావాలంటే మీరు వేసుకోండి అని చెప్పిపోయినారు. నేనంటే సూర్యమండలం మాట్లాడు వేరే సాట కొత్తవి అయినారు, అవే వాడాలా అంటారు. ఆ పిల్లర్లు ఏమైనా తెలుసా, కిందికి వంగి చూడండి త్వరలు పడినాయి. మరి చెప్పిపోయినారు. నేను ఒకటే చెప్తాను, డబ్బులు ఎంతైనా కానీ మాది. అవి పోయినాడు తెచ్చుకోలేము, చేయలేము, చేయగలమోప లేదు.
అందుకని 20 లక్షలు ఖర్చు అవుతారంటే 20 లక్షలు సిద్ధమేనే అన్న మాట ఇచ్చినాడు ఆ రోజు. ఇప్పుడు కేసీఆర్ నాకు ఇంతే డ్యూటీ అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. లేదు చేస్తాను మాట్లాడు ఒరేసారి వచ్చినాడే పాపం చేస్తా అన్నాడు. నిన్న కూడా మాట్లాడినా ఏమే రండి దయచేసి సాగరించి ఏమవుతుంది మీరేం చేయొద్దండి తొందర ఏం లేదు అన్నీ చేద్దాం. ఇప్పుడు ఒకరు ఇద్దరు ముగ్గురు కన్నా ఒక 10 మంది ఉంటే ఏముంటుంది ఇదంతా చేయాలా. అసలు దీన్ని లైట్ అండ్ సౌండ్ అని ఉంటాయి. నేను పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడినా అసలుకి ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళు హైదరాబాద్లో ఈ టెంపుల్స్ మీదంతా డ్యాన్సులు గీన్సులు చేసుకుంటూ ఉన్నారు. సరే వదిన మా ప్రీతిని అడిగి మా కూతురిని అడిగి నాన్న ఎటు తిరిగి వాళ్ళు రప్పియాలి నాన్న అన్నారు. ఇది ఆడో గడుస్తే ఏమో ముందే అనిందట మనం తాడిద్దరికి పోవాలా అని. అంటే కో-ఇన్సిడెంట్ చూడేట్లుంటారు. చేద్దాం మీరందరూ ముందుకు రండి. ఇప్పుడు పార్టీలు అవన్నీ ఏం ఉంటాయి పోతాయి మనకు సరిపోకుండా పోతాయి. కానీ తలా ఒక చేయండి దయచేసి. మీరు ఎవరన్నా కళ్యాణ మండపం చూసినారా? అంతకుముందు చూసినారా? వీడు చూసింటాడు. ఇప్పుడు పోయి చూసిరాపరా బ్రహ్మాండంగా వచ్చింది. బ్రహ్మాండం చేద్దాం రండి. డబ్బులు పక్కన పెట్టండి. ఈ కాలం డబ్బులు పనిచేయవు. ప్రతి ఒక్కడు ముందుకు వస్తే ఈజీగా అవుతుంది. చెప్తా రే జగ్గా అరే రే బొరా వేసుకురాబరా బండ్లు ఉన్నాయి నీ దగ్గర నువ్వు బాబు బయట చాలు. ఆ బండలు వస్తే రేపు బండపూర పోయాల. అసలు ఆర్కాలజీ వాళ్ళు ఇట్లా కూడా ఎత్తండి. ఎందుకో వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వాళ్ళు అంటారు ఏ గుడికి పోయినా మా క్లర్క్ గాడే వాళ్ళు సార్ టీ. ఏం సార్ ఈ ఊరు ఇంతమంది వచ్చారు. మనందరూ వచ్చినారు, చాలామంది వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళే కాఫీలు గీఫీలు అన్నీ తెచ్చిండ్రి. అది లేదంటే ఎక్కడ కూడా ఆప్యాయత అంటే మన ఊరి మీద మనకు శ్రద్ధ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాను. రైట్. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఇట్లనే అన్నిసార్లు సహకరించండి. బ్రహ్మాండంగా చేద్దాం. ఈ ఊర్లో డబ్బులు కూడా కుదవలేదు. నేను నిజంగా అడిగితే ఇస్తే అది చాలామంది ఉన్నారు. అర్థమైందా? టౌన్ బ్యాంక్ అంతా పోయింది. కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం. ఇప్పుడు 5 లక్షలే అప్పిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది 1 కోటి డిపాజిట్ చేయాలి. చేస్తే 20 లక్షలు ఇస్తారు. అది కూడా తెచ్చినాం వాళ్ళు. సరే కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్కూల్ టీచర్లు అందరిని పిలిచి ప్రిన్సిపల్స్ని పిలుస్తుంది. పాపం వచ్చింది చెప్తే అయ్యా దీనికి వడ్డీ రాదు కానీ మీ డబ్బులు ఆడబో బాండ్ ఇస్తారు. అప్పుడే మొదలుపెట్టినారు. అంటే రేపు నెలకంతా 20 లక్షలు అంటే ఏం తమాషా ఈ కాలంలో విత్ లిమిటెడ్ ఇవన్నీ. కానీ పోయినసారి ఏదో అయింది దాన్ని నడిచిపెట్టండి. గుంటకల్లో బ్రాంచ్రా ఏరంత తక్కువ మనం ఏ ఆలోచన రానియండి కొద్దిగా చూద్దాం ఎట్లా కాదు. డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను. మండలాలు కూడా ఎక్స్టెండ్ చేస్తాను. పట్టించుకోండి ఊరిని. రేపు నుంచి ఊర్లో కూడా అన్ని మైకులు పెట్టిస్తానా. ఒక 6 లక్షలు అవుతుంది. ఏమని ఒరే నాయనా వేస్తారో పేపర్ ఇద్దరు ఒరే నాయనా సైకిల్ మొండి ఇట్ట పెట్టదు సక్క పెట్టరా ఏం చేయమంటావు. కానీ ఎంతన్నా చెప్పు శివునితోడు చెప్తానా ప్రమాణం దేవునితోడు మన ఊర్లో చాలా మేలు. వేరే ఊర్లకు మనం 90% ముందున్నాం. ఎందుకురా జగ్గిగా చెప్పురా. నో అట్ట కాదు. యు హావ్ సీన్ ద వరల్డ్. మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల ఆ నల్లబండలు గ్రెనేట్ వల్ల గుజరాత్కు పోయినారు, ఇట్లా కేరళకు పోయినారు. ఈ పొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి. పదావనండి ఆయా ఊర్లో ఉన్నాయో. అదే ప్రపంచం చూడండి అనేది. చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లా ఉండాలనుకుంటాం. దేవుడిచ్చిన వరం. ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం. ఏమప్పా ఈడే ఎందుకు కట్టాలప్ప స్వామి? ఈడే ఎందుకు కట్టాలి ఈ గుడి? ఆడెందుకు కట్టాలి? 2 గుళ్ళు కట్టినారు. ఎందుకు కట్టినారు? ఎస్ అబద్ధ విజయనగర సామ్రాజ్యం కుద్దెలు తరిగినాయంటే
అది ఆ కాలానికి వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేంటి ఉన్నాయి. అప్పుడు మీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తివే దక్షిణానికి అని పద్యం అది పొద్దుడు మళ్ళీ పడదు. నాకు సతాయిస్తాడు రా ఓ సతాయిస్తాడు. పెళ్ళికి పోతే సార్ ఏందో చెప్తాడు. నీ మాదిరి ఇప్పుడు హైదరాబాద్ అంతా అదేరా. నవంబర్ 9 నవంబర్ 11 నవంబర్ అంతా హైదరాబాద్ ఉన్నా తాడిపత్రిలో ఉన్నాను. వారిని పాసుగుల పెళ్లి చేయంటే ఏంటో చెప్పి సతాయిస్తారు. కరెంట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది. హైదరాబాద్ లో వీడికి ఇట్లానే ఒకసారి ఇద్దరు ఉన్నారండి వద్దు నేను లాస్ట్ ఇస్తా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నంబలపూలకుంట ఓబుల్ రెడ్డి మండలంలో ఓబుల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట. దాడి పైకి ఏం పనిలేదే ఇద్దరు ఉన్నారంట. వాళ్ళిద్దరితో పెద్ద ఇబ్బంది అంట కదా ఆయన తట్టుకో ఎవరు ఆ ఇద్దరు అంటే ఆ జేసీ సోదరులు అంట ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా చిన్న ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా అంటే ఏమంటా అంటే లేదంట అంటే అదే మీకు తెలిసింది వెదవాళ్ళు వాళ్ళకేం మీకు తెలియదు. ఆయన చేసే పని ముసలోళ్ళ దగ్గర నుంచి ముసపాళ్ళ దగ్గర నుంచి బజార్లో పూల చుట్టూ సౌందర్యంగా తీర్చిదిద్దినారు. అవన్నీ చెప్పినాక వాళ్ళది ప్రభాకర్ మేము ఫ్రెండ్స్ లేదు నాకు ముందే చెప్పింటే ఏమన్నా మాట్లాడినా ఇప్పుడు వెళ్ళకూడదు అన్న నువ్వు నీతో చెప్పాను. మళ్ళా ఎట్లయితే ఇవన్నీ చెప్తాను కదా. ఇప్పుడు ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఏందో మాకడే బుక్లో చదువుకునే సమయం కుందేళ్ళు కుక్కలు తరిగినాయన్నారు. సో దే ఫీల్ దట్ ఈస్ పవర్ఫుల్. మరి ఇంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది స్థాపించినారు అది ఇది అంటే రెండు స్థాపించినంటే అర్థం ఏమి తల ప్రభావం ప్రమాణంగా ఉంది. ఈ ఊర్లో నల్లబండల యొక్క ఇది ఉందా మైన్స్ ఉన్నాయా ఆడున్నాయి. అసలు గ్రెనేడ్ కానీ 300-400 కిలోమీటర్ మీద తెచ్చుకోవాలా తల ప్రభావం. ఈ పొద్దు అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రా మెటీరియల్ ఆడుంది. ఎంత కన్వేర్ వేసుకున్నారు తల ప్రభావం అర్థమైంది. ఈ పొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఆడేస్తున్నారు కర్నూలులో వేస్తున్నారు. ఎందుకు ధైర్యం వచ్చింది అంటే మార్పులు ఉన్నాయి. నిజము స్థల ప్రభావం. ప్రతి ఒక్కడు తాడిపత్రి పుట్టినవాడు ప్రతి ఒక్కడు పుణ్యాత్తుడు ఏమన్నా అనుకోండి. మన ఊర్లో ముస్లిమ్స్ ఉండ్రి చాలా హీనంగా ఉండ్రి. అట్లాంటిది లారీలు వస్తాయి వర్క్షాపులు వచ్చాయి వర్క్షాపులు వస్తాను ఇవి వచ్చాయి అవి వచ్చి ఓనర్లు అయినారు. స్థల ప్రభావం ఉంది. అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము. మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు సంకల్పము అక్కడి నుంచి వస్తుంది. నాయన మీరు చేయాలా పోనీ శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా? సో సహకరించండి. నేను దొంగ నా కొడుకునే గలీజి నా కొడుకునే సహకరించండి కఠినమైన వ్యక్తి అంతే. అందుకే జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు కానీ ఏమి కాదు నేను అనుకునే ఏం కాదు. జర్మనీలో ద హైయెస్ట్ కార్స్ ఆడి BMW మర్సిడీస్ మీకు తెలుసా ప్లేన్లు కూడా తయారు చేస్తారు వాళ్ళు. వై బికాజ్ ఆఫ్ నాజీ. నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటికి చెప్పండి. ఇంకా 2 సంవత్సరాల్లో ఈ ఊరు ఏడో ఉండాలని నా కోరిక. నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రండి అన్న ఇది బాగుందండి చేయకపోతే తూ అనండి. డబ్బులతో పని కాదు మీతో పని అవుతుంది. మీరంతా సహకరించండి చూడు ఎంత కాదు అవుతుంది తక్కువ జగి ఒక పావులాయరంటే తెచ్చిస్తాడు. ఎవరు ఈ ఊళ్ళో నమ్మకం లేదు మనుషుల మీద. ఇప్పుడు నేను కనిపిస్తాను నాకు కనిపిస్తుంది. మీరంతా మంచోళ్ళు నాతో కూడా తప్పులు ఉండొచ్చు క్షమించండి. 73 ఒకసారి వస్తారు నేను చెప్పకూడదు చెప్పాడు గుడికాడ యా కర్మ. ఇంకోటి ఈ కాలంలో ఎవరు లేరు. ఈ అమ్మ ఈ ధర భూమి ధర పెరిగి వచ్చింది ఏం పంచాయతీ చేయబడతారు చెప్పండి.
కొన్ని ఉంటాయి. కానీ ఒకటి అవన్నీ నిడిచిపెట్టండి, ఎవరు గుండె బాధలు ఉంటాయి పోతాయి. దయచేసి 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 మీకు ఏది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుందంటే రండి, ఊరికి ఇంట్లో కూర్చోద్దండి. ఇంప్రూవ్ చేసుకుందాం. మా నాయన 250 గురించి అంటే మా స్థలం ఇప్పుడు 25 లక్షలు సెంటు స్వామి, ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం. రైట్, అందరికి ధన్యవాదాలు. ఇలానే కలవండి. ఇంకా ఏదైనా మంచి మంచి సలహాలు బ్రహ్మాండం ఇది చూద్దాం, ఇది చేస్తాం. సంవత్సరం లోపల దీన్ని కనుక బ్రహ్మాండం చేయకపోతే అడగండి. మన